అందరికీ నమస్కారం. ఈరోజు రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం మాజీ జెడ్పీటీసీ రెడ్డయ్య గారి నాయకత్వంలో వైసీపీ పార్టీ నుంచి సుమారుగా 100 కుటుంబాలు, అలాగే వాళ్ళ అనుచరులు, మండల వ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నాయకులు లోకేష్ గారి సారథ్యంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే మన రాయచోటి నియోజకవర్గ విషయానికి వస్తే ఎంతో వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలనే తపనలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు అపర్ణ హస్తం ఇస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే గత 20 నెలలుగా వైసీపీ పార్టీ నుంచి ఎందరో నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వెనుకబడి నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుని కళ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు తాగునీళ్ళు, సాగునీళ్ళు అందించాలనే ఉద్దేశంతో ఉండడానికే ఈ యొక్క చేరికలు జరుగుతూ ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో ఎక్కువ నీటి సమస్య ఉన్న నియోజకవర్గం రాయచోటి. అలాంటి నియోజకవర్గానికి ఈ ప్రభుత్వంలో సుమారుగా 500 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ కింద 6 మండలాలకు నీళ్లు తీసుకొని రావడం జరిగింది. అలాగే సాగునీరు కోసం వెలుగిల్లు, అలాగే శ్రీనివాసపురం రిజర్వాయర్ను కూడా మరమ్మతులు చేసి సుమారుగా 50,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే విధంగా ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. రైతులకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ తెలుగుదేశం పార్టీ సైనికుల్లాగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు అన్ని గ్రామాల్లో పనిచేయడానికి కారణం అక్కడ మా నాయకత్వం ఇస్తున్న భరోసా. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ రాయచోటిని కూడా ఒక కంచుకోటగా ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు గత ఎన్నికల్లో ఏ గ్రామాల్లో పార్టీ వీక్గా ఉందో, ఏ బూత్లో తెలుగుదేశం పార్టీ రాణించలేదో ఆ బూతుల్లో, ఆ గ్రామాల్లో తప్పకుండా రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా విజయడంకా మోగించాలనే లక్ష్యంతోనే ఈ చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బీసీ వర్గానికి చెందిన రెడ్డయ్య గారు తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల ఈ మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్న బీసీ సోదరులంతా తప్పకుండా తెలుగుదేశం పార్టీనే న్యాయం చేస్తుందనే ఒక లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి ఇలాంటి చేరికలు సంభవిస్తున్నాయి. తప్పకుండా మండల నాయకత్వానికి నేను ఒకటే చెప్తున్నా, ప్రతి గ్రామంలో కొత్త పాత అనుకోకుండా పైన మన నాయకుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే మనకు శ్రీరామ రక్ష. కాబట్టి తప్పకుండా మనమంతరం అదే బాటలో ముందుకు వెళ్ళాలి. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ ఒక్క వార్డులో కూడా వేరే పార్టీ జెండా ఎగరకూడదు. మన లక్ష్యం ఒకటే. ఇన్ని అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మన నాయకుడికి మనం ఇచ్చే గౌరవం స్థానిక సంస్థ ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో అన్ని స్థానాలు గెలిపించుకొని వారి చేతిలో పెట్టడం లక్ష్యంగా పనిచేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.